హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీవల్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరంగా ఈజీగా క్విక్గా అయిపోయి కుక్కర్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నా. ముందుగా ఆనియన్స్ని హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకుని కొంతసేపు బాగా వాటిని ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని మనం ఆల్రెడీ ముందుగా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి వాటిని వేసి కొంచెం సేపు ఆనియన్స్ని ఫ్రై అవనివ్వాలి. మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకుని బాగా కొంచెంసేపు తిప్పుకోవాలి. ఆ తర్వాత దాంట్లో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, పసుపు వేసుకుని కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ షేప్ వచ్చే వరకు కొంచెం ఫ్రై అవనిచ్చి మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ అయిపోయాక మూత తీసి ఆనియన్స్ ఫ్రై అయినాయా లేదో చెక్ చేసుకోవాలి. మేము ఇందులో చికెన్ వేసుకుంటున్నాం. మీరు వెజ్ అయితే మీరు వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చికెన్, లైఫ్ నాట్ ఎగ్, మీకు నచ్చిన మీ టేస్ట్కి తగ్గట్టు ఏ ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్స్ వేసుకుని కొంచెం మంచిగా ఫ్రై అవనివ్వాలి. చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం పక్కన బిర్యానీకి సరిపడగా రైస్ తీసుకొని, మేము 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాం బిర్యానీకి. ఆ రైస్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రై అవుతున్న చికెన్లో మనం 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అంటే 1:2 రేషియోలో తీసుకోవాలన్నమాట. సో మేము 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసాం. ఆ వాటర్ని బాగా బాయిల్ అవనివ్వాలి. ఆ బాయిల్ అయిన వాటర్లో మనం వాష్ చేసి పెట్టిన రైస్ని వేసుకోవాలి. ఆ రైస్ ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, కసూరి మేతి, పుదీనా, బిర్యానీ మసాలా, మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం, చికెన్ మసాలా వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మేము ఎగ్స్ వేసుకుంటున్నాం. బాయిల్డ్ ఎగ్స్, అది ఆప్షనల్, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకొని కొంచెం సేపు ఉడికాక మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంతసేపు ఉడికించుకోవాలి. ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.